ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూలై 4వ తారీఖు అండి. టాప్ 5 అప్డేట్స్ ఏంటనేది కూడా ఇంపార్టెంట్ అప్డేట్ తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. సో వెంటనే లైక్ చేయండి. ఇక వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. మనం మొట్టమొదటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. హోంశాఖలో 7,000 కొలువులు అన్నమాట. ప్రభుత్వం గతంలో 5,000 నోటిఫికేషన్కు బదులుగా మరొక 2,000 పోస్టులు పెంచినట్లు చెప్తున్నారు. అదేవిధంగా ఇందుకు సంబంధించి 1-2 రోజుల్లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయబోతున్నారు అనమాట. ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. 10 ఏళ్లలో భరోసా సర్కారు చేసిన అప్పులు 8,21,651 కోట్లు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులు 1,77,000 కోట్లు అంటూ ఇక ఇందుకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సో భరోసా హయాంలో అప్పులపైన వ్యాఖ్యలు కట్టుబడి ఉన్నా అంటూ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు రుణ వివరాలను పంపిన మంత్రి జూపల్లి ప్రెస్ క్లబ్ చర్చలకు రావాలని మరోసారి సవాలు. పూటకో సవాలు, రోజుకో అడ్రస్ల జూపల్లి తీరు. ఇక అబద్ధపు లెక్కలు చెప్పినా ఆయన తక్షణమే రాజీనామా చేయాలంటూ మంత్రి విడుదల చేసినటువంటి లేఖలో జవాబిచ్చినటువంటి హరీష్ రావు. ఉపాధి హామీ పథకం లేదా కరువు నిర్మూలన పిలుస్తాం కదా, ఈ పథకానికి సంబంధించి ఏటా 125 రోజులు అంటే సంవత్సరానికి గతం కంటే పని దినాలు పెంచారనమాట. ఈ చట్టం కొత్తగా తీసుకొచ్చారు. సీఎం అధ్యక్షతన రోజుగారీ గ్యారంటీ కౌన్సిలింగ్ కొత్త కుటుంబాలకు నమోదు చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. అదేవిధంగా జిరామ్జీ పైన రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగిందనమాట. సో ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చినట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యంగా ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ప్రభుత్వం 2 లక్షల పెన్షన్లు అనేది అందజేస్తామని చెప్పారు కదా. ఇందుకు సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగినట్లు సమాచారం వచ్చిందండి. ఇందులో వచ్చేసి 1,00,000 పెన్షన్లు కొత్తగా అయితే అందించేందుకు గత కొంతకాలంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడు మండల ఆఫీసుల చుట్టూ, ఎంపీడీఓల చుట్టూ, పట్టణాల్లో కావచ్చు, గ్రామ సభల్లో దరఖాస్తులు అయితే తీసుకున్నారు. చాలామందికి కొత్త పెన్షన్లు రాలేదని చెప్తున్నారు. సో అటువంటి వారందరికీ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలాగా 1,00,000 వరకు పెన్షన్లు అనేది అందించేదానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తుంది. అయితే ఇందులో ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, ఎవరికి లిస్ట్ అనేది వస్తుంది, ఎవరి పేర్లు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి ఏ కేటగిరీకి సంబంధించి చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఇక ఇప్పటికే పెన్షన్ల కోసం దాదాపుగా సంవత్సరాలు గడుస్తున్నాయి. కొంత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ఇస్తామని చెప్పారు. ప్రభుత్వం లైవ్ అథెంటికేషన్ అనేది చేయడం, దాంతోపాటు ఇప్పుడు ప్రస్తుతం మరొక శుభవార్త అయితే చెప్పడం జరిగిందనమాట. ఇందులో వచ్చేసి మహిళలు ఉన్నారు, అదేవిధంగా వికలాంగులకు మొదటి ప్రాధాన్యత కేటాయిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి అదేవిధంగా వికలాంగులకు సంబంధించి ప్రాతినిధ్యం ఎక్కువగా పల్లెల్లో చూసుకున్నట్లయితే ఒంటరి మహిళలు ఇతర పైన భర్త చనిపోతే కోల్పోతే ఒంటరిగా ఉంటారు కాబట్టి అటువంటి వారి పరిస్థితి ఇక సంపద లేక ఇబ్బంది పడుతున్న వారందరికీ ప్రభుత్వం ఆదుకోవడానికి, అదేవిధంగా శారీరక వైకల్యంతో బాధపడుతున్న వారందరికీ కూడా సో వారికి ఇక సోదరిమణులకు ప్రభుత్వం వీటన్నింటినీ కూడా డబ్బులు అనేది ప్రభుత్వం వారికి మాత్రమే ఇవ్వడమే కాదు, ఆత్మగౌరవంతో బతికేలా మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో వారికి రైతులకు ఇప్పటికే రైతు భరోసా అందించినట్లు ఇక ఇందులో ఒంటరి మహిళలు, వికలాంగులు, అదేవిధంగా వివిధ కేటగిరీలు వృద్ధులకు ప్రాధాన్యత అయితే కేటాయించడం అయితే జరిగిందనమాట. సో చాలా వరకు అప్లికేషన్ అయితే చేసుకున్నారు, కానీ ఇంకా దరఖాస్తులు చేసుకున్న వారు కూడా లిస్ట్ అనేది రాలేదు. సో మరి ఎప్పుడు రాబోతుంది ఏంటన్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే మనకు వచ్చే నెల మొదటి వారం వరకు మనకు రైతులకు సంబంధించి ఏదైతే డబ్బులు కంప్లీట్ అయిన తర్వాత రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల సంబంధించి కొత్త పెన్షన్లు అనేది ఇవ్వబోతున్నట్టు చెప్తున్నారనమాట. సో ఇక ఇప్పటికే ఏదైతే లైవ్ అథెంటికేషన్ కూడా కంప్లీట్ అనేది కాబోతున్నట్టు చెప్తున్నారు. సో ఇందులో భాగంగానే కొత్త విధానం తీసుకొచ్చారండి. సో అదేంటంటే
ప్రభుత్వానికి చాలామంది అనర్హులుగా పెన్షన్లు పొందుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి అయితే రావడం జరిగింది అనమాట. వాటన్నిటిని కూడా ఇటు ఓ పక్క అథెంటికేషన్ అనే ప్రక్రియ ద్వారా, మరొకటి సాంకేతికత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఆధారంగా ఉపయోగించి ఇక్కడ ఎవరైతే బోగస్ పెన్షన్లు ఉన్నాయో, అనర్హులు ఉన్నాయో వాటన్నిటిని ఏరివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భావిస్తున్నట్లు తెలుస్తుందన్నమాట. సో ఇక ఇందులో భాగంగానే ఎవరెవరు అర్హులవుతారు, ఎవరెవరి పెన్షన్లు సేఫ్గా ఉంటాయి, ఎవరెవరికి ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వాల్సి అయితే ఉంటుంది, ఇప్పుడే లేటెస్ట్గా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇందులో భాగంగానే ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇంద్రమిల్లలో ఎలా అయితే ఉన్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో ఇక్కడ ఆసరా పెన్షన్లు కూడా ప్రవేశపెట్టారనమాట. ఇందులో ఎలా ఎంక్వైరీ చేస్తారంటే డోర్ టు డోర్ అనేది ఏమీ ఎంక్వైరీ చేయరు. దానిలో ప్రధాన కార్యాలయం అయితే ఉంటుంది కదా, ఆర్టిఫిషియల్ సాంకేతికంగా తీసుకుంటారు. ఇందులో భాగంగానే తొలగిస్తారు. అంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అన్ని సంక్షేమ శాఖలు పోర్టల్లో ఉంటాయి. మన రేషన్ కార్డు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు మన దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకదానికి లింక్ అనేది చేయడం జరుగుతుంది. 360 డిగ్రీల కోణంలో లింక్ చేసిన వెంటనే ఏ పథకానికి ఎవరు అర్హులు, సో అందులో అనర్హులు ఎవరెవరు ఉన్నారు, కుటుంబంలో ఎంతమంది ఉంటున్నారు, అదేవిధంగా ఇవన్నీ కూడా సమగ్రంగా విశ్లేషించడం జరుగుతుందన్నమాట. ఇందులో ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, ఉద్యోగ పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఎలాంటి ఉద్యోగాలు పొందుతున్నారు, అదేవిధంగా వెరిఫికేషన్ సంబంధించి ఇప్పటివరకు ఎవరికి అయినాయి, వెరిఫికేషన్ ఎవరికి కాలేదు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అనర్హులకు పెన్షన్లను వయసు ఉందా లేదా, సర్టిఫికెట్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు, అదేవిధంగా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సైతం ఇటీవల జీతాలు పొందారు. అటువంటి వారన్నింటినీ తొలగించడం జరుగుతుందన్నమాట. సో మొత్తం మీద ఇది ఒక రిపోర్ట్ అనేది తయారు చేస్తుందన్నమాట పోర్టల్లో. సో ఆ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఎవరైతే తీసేస్తారంటే 4 చక్రాల వాహనాలు, బస్సులు, కార్లు, బైకులు, ఆర్థికంగా ధనికంగా ఉన్నవారు, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నవారు, సో ఎవరైనా సరే ఆదాయాన్ని ఎక్కువగా ఉన్నట్లయితే తప్పనిసరిగా వారి పెన్షన్లు కూడా తీసేస్తారనమాట. సో ఇందులో తర్వాత ఇక్కడ ఆసరా పెన్షన్లకు వెరిఫికేషన్ చేయడం కూడా జరుగుతుందన్నమాట. ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లిస్ట్ వస్తుంది. దాని తర్వాత గైడ్లైన్స్ ప్రకారం ఇప్పుడు ఓల్డ్ పెన్షన్లు కుటుంబంలో ఒకరికి ఇవ్వడం అయితే జరుగుతుంది. 2-3కి వస్తున్నాయి. ఆ కేటగిరీ కూడా చూస్తుందన్నమాట. సో ఇక ఏదైతే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఓల్డ్ ఏజ్ పెన్షన్ 2 ఇవ్వకూడదు కాబట్టి ఒకటే ఇవ్వాలి. సో దివ్యాంగులకు కూడా ఎంతమంది ఉంటున్నారు, కుటుంబంలో ఎంతమందికి పెన్షన్లు అందుతున్నాయి, సో ఇలాంటివన్నీ కూడా ఎక్కువ భూమి ఉన్నటువంటి రైతులను కూడా తీసేస్తారు. 10 ఎకరాలు, 20 ఎకరాలు, అదేవిధంగా 40-50 ఎకరాలు ఉన్న రైతులకు అదేవిధంగా ఆసరా పెన్షన్లు అందుతున్నట్లు గుర్తించడం జరిగింది. అటువంటి వారందరినీ తొలగించడం జరుగుతుందన్నమాట. సో ప్రభుత్వ అధికార వెబ్సైట్లో ఇవన్నీ సమాచారాన్ని సేకరిస్తారనమాట. సో ఆధార్ కార్డు లింక్ చేస్తారనమాట. ఇవన్నీ కూడా ఆ తర్వాత వెరిఫికేషన్ తొలగించడం జరుగుతుంది. మాన్యువల్గా కూడా వచ్చి వెరిఫై అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఉన్నతాధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం కొన్ని అప్డేట్స్ అయినది. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నెల పెన్షన్లు అనేది మనకు ఆల్రెడీ జూన్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు మనకు జూలైలో అయితే అందిస్తారు కాబట్టి ఆల్రెడీ పోయిన నెల జూన్లోనే మనకు 27, 28, 29 తారీఖులో అయితే మనకు అందించారు. ఇప్పటివరకు కూడా చాలామంది అయితే తీసుకున్నారు, కొంతమంది అయితే తీసుకోలేదు అంటున్నారు. సో తీసుకోకపోతే వెళ్ళి తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తెచ్చుకోవాలి కాబట్టి నెల పెన్షన్లకు సంబంధించి 2016 రూపాయలు, 4016 రూపాయలు అయితే అందజేస్తున్నారు. సో ప్రభుత్వం నుంచి ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియడం జరుగుతుందండి.